గొర్రెలు మరియు మేకల పెంపకదారులకు నమస్కారం. నేను డాక్టర్ నాగేంద్రబాబు. వర్షాకాలంలో జీవాలకు ఆశించే అతి ముఖ్యమైన వైరల్ వ్యాధి బ్లూటంగ్ వ్యాధి లేదా నీలినాలుక వ్యాధి. దీనిని వాడుక భాషలో మూతివాపు వ్యాధి అని కూడా అంటారు. ఈ వ్యాధి ఏ విధంగా వస్తుంది అనే విషయాన్ని చూసినట్లయితే ముఖ్యంగా క్యూలికైటిస్ అనే దోమ వల్ల ఈ వ్యాధి జీవాలకు మొందకు మొత్తం వ్యాపించే అవకాశం ఉంటుంది. సో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసినట్లయితే ముఖ్యంగా ఏదైనా జీవానికి కనుక ఈ వ్యాధి వచ్చినట్లయితే ఆ జీవాన్ని ఆరోగ్యకరమైన గొర్రెల నుంచి సపరేట్ చేసి వాటికి వైద్యం అందించుకోవడం ముఖ్యమైన విషయం. అలాగే ఈ వ్యాధి దోమల ద్వారా మంద మొత్తానికి వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి దోమల నివారణ అనేది అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి రైతులు దోమల నియంత్రణ చేసినట్లయితే ఈ వ్యాధి మంద మొత్తం విస్తరించకుండా వ్యాధి ప్రబలే అవకాశాన్ని మనం తగ్గించుకోవచ్చు. అలాగే రైతులు జీవాలకు టీకాలు వేసినా కూడా కొన్ని జీవాలకు ఈ వ్యాధి రావడానికి ముఖ్యమైన కారణం ఈ వైరస్ మొత్తం 29 రకాల సీరోటైప్లను కలిగి ఉంది. కానీ మనకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లో 5 సీరోటైప్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ వ్యాక్సిన్లో లేని సీరోటైప్ కనుక మందకు సోకినట్లయితే ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ వ్యాక్సిన్ వేయడం వల్ల ఈ సీరోటైప్తో సారూప్యత కలిగిన వ్యాక్సిన్ మనం వేయడం వల్ల ఈ ఇమ్యూనిటీ అనేది కొంతమేర డెవలప్ అయ్యి వ్యాధి వచ్చినప్పుడు వాటికి మనం వైద్యం చేసినప్పుడు నయం చేసుకోవచ్చు. ఒకవేళ రైతులు టీకాలు వేయనట్లయితే ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా జీవాలకు ఉండి ఈ వ్యాధి బారిన పడిన జీవాలు కోలుకునే అవకాశాలు తక్కువగా ఉండి జీవాలు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రైతులు ఖచ్చితంగా వ్యాక్సినేషన్ అనేది జీవాలకు కంపల్సరిగా చేయించాలి. వ్యాధి బారిన పడిన జీవాలు నీరసించి ఉండడం వల్ల మనం వేసే యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు మరియు రికవరీ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో రైతులు వ్యాధిగ్రస్త జీవాలకు వైద్యం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇన్స్టాంట్ ఎనర్జీ సోర్స్ అయిన ఇంటాలైట్ ఓరల్ పౌడర్ కానీ లేదా గ్లూకోజ్ నీళ్లు కానీ అలాగే జావా వంటి త్రాగించినట్లయితే జీవాలకు శక్తి చేకూరి మనం చేసే వైద్యానికి అవి రెస్పాండ్ అయ్యి త్వరగా ఈ వ్యాధి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జీవాలకు వైద్యం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా బి కాంప్లెక్స్ లిక్విడ్స్ని ఓరల్గా అందించినట్లయితే రికవరీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. వ్యాధిగ్రస్త జీవాలకు ఏ విధంగా వైద్యం చేసుకోవాలని చూసినట్లయితే వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నట్లయితే ఇంజెక్షన్ ఎండ్రోఫ్లాక్సిన్ వంటి లాంగ్ యాక్టింగ్ యాంటీబయాటిక్లను మరియు ఇంజెక్షన్ మెనలాక్స్ ప్లస్ వంటి యాంటీపైరెటిక్ మందులను అలాగే జీట్ ఇంజెక్షన్లు వేసి ట్రైబివట్ ఓరల్ లిక్విడ్ని ఇచ్చి మనం జీవాలకు వైద్యం చేసుకోవచ్చు. వ్యాధి తీవ్రతగా ఎక్కువగా ఉన్నట్లయితే ఇంజెక్షన్ ఇంటాసెఫ్ మరియు ఇంజెక్షన్ మెనలాక్స్ మరియు ఇంజెక్షన్ జీట్ వంటి ఇంజెక్షన్లను అలాగే ట్రైబివట్ వంటి ఓరల్ లిక్విడ్ కనుక జీవాలకు అందించినట్లయితే రికవరీ రేట్ అనేది అధికంగా ఉంటుంది. సో రైతులు 3 నుంచి 5 రోజుల పాటు ఈ విధంగా వైద్యం చేసుకొని ఇన్స్టాంట్ ఎనర్జీ వంటి ఇంటలైట్ పౌడర్లు కానీ గ్లూకోజ్ నీళ్ళను కానీ ఇచ్చినట్లయితే త్వరగా రికవరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరియు లేత చూడి ఉన్న జీవాలకు ఈ వ్యాక్సినేషన్ని వేయకూడదు. ఈ వ్యాక్సిన్ వేసినట్లయితే జీవాలు ఈసుకుపోయే అవకాశం ఉంది కాబట్టి రైతులు జాగ్రత్త వహించాలి.